వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీతవిని. ఈ రోజు మనం కొత్త ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి వచ్చిందండి. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి నాగిరెడ్డి కాలనీ, గాయత్రి నగర్ అండ్ వనస్థలిపురం. ఇక్కడ నుంచి 100 ఫీట్ రోడ్ కనిపిస్తుంది కదా, జస్ట్ థర్డ్ బిట్ అండి. వాకబుల్ డిస్టెన్స్ లో మనకి ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది. సో మెయిన్ రోడ్ కి చాలా తక్కువకి మనకి తక్కువ బడ్జెట్ కి ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది. ఇంటి ఎదురుగా మనకి 25 ఫీట్ రోడ్ వస్తుంది. ఇక్కడ మనకి కమర్షియల్ షట్టర్ కూడా ఇచ్చారండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. దానికన్నా ముందు ఓవరాల్ గా ఇక్కడ వెలివేషన్ చూస్తే చాలా నీట్ గా ఉంది అండ్ మనకి వెలివేషన్ లో లైటింగ్స్ కూడా ఇచ్చారంటే ఎలాంటి ఫంక్షన్స్ కి కానీ దావత్లకి ఉన్నా కూడా మనకి లైటింగ్స్ అనేవి చాలా బాగా ఇచ్చారు. ఇంకా ఈవినింగ్ అయితే చాలా లుకింగ్ అనేది వస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళి ప్రాపర్టీ అనేది చూసుకుందాము. సో ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా ఇచ్చారండి. సో చాలా స్పేషియస్ గా ఉంది. ఈజీగా 3 కార్ పార్కింగ్ అనేది చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ చూడండి, పార్కింగ్ ఏరియాలో మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చారు, పైన పిఓపి వర్క్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఎవరైనా గెస్ట్ వాళ్ళు వస్తే సింగిల్ రూమ్ అంటే షట్టర్ కి యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి షట్టర్ కి రూమ్ కూడా వస్తుంది. అంటే ఇక్కడ 2 వే ఉంది, అటు సైడ్ నుంచి కూడా రావచ్చు, ఇటు సైడ్ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK అనేది ఇచ్చారండి. ఒకసారి చూసుకుందాము. సో లోపలికి వెళ్దామండి. సో లోపలికి వచ్చాము. మనకి లోపల రాగానే మనకి టీవీ పాయింట్ అండ్ బెడ్రూమ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే పిఓపి వర్క్ కూడా చాలా నీట్ గా అయింది. ఇక్కడ సైడ్ చూస్తే మనకి పూజా గది ఇచ్చారు, పూజా రూమ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఆర్చ్ లాగా ఇచ్చారండి కిచెన్ కి. ఇది రెడీ టు ఆక్యుపై అండి. సో ఇక్కడ మనకి సజ్జా కూడా ఇచ్చారు, సెల్ఫ్స్ కూడా ఇచ్చారు సామాన్లు పెట్టుకోవడానికి. అండ్ హాల్ కూడా చాలా స్పేసియస్ గా ఉంది. మనకి టీవీ పాయింట్ దగ్గర సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. మనం ఇంటీరియర్ చేసుకుంటే చాలా లుక్ అనేది చాలా బాగా వస్తుంది. ఒకసారి బెడ్రూమ్ కవర్ చేద్దామండి. ఇది మనకి 30x52 డైమెన్షన్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు. ఓవరాల్ గా మనకి 171 స్క్వేర్ యార్డ్స్ తో కన్స్ట్రక్షన్ అనేది చేశారు. వెస్ట్ ఫేస్ వస్తుందండి. సో ఇక్కడ బెడ్రూమ్ లో చూడండి, మనకి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. మనకి ఇంకా సజ్జా సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. అండ్ డోర్స్ కూడా మంచి క్వాలిటీతో ఇచ్చేసారు. అండ్ ఇక్కడ పైన చూస్తే మనకి ఏమైనా పాత సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ కూడా వదిలారండి. పిఓపి వర్క్ అయితే అవసరం అండి, చాలా బాగా ఉంది, నీట్ గా ఉంది. ఒకసారి మనం పైన వెళ్ళి చూద్దామండి. ఇక్కడ చూడండి, మనకి యూటిలిటీ ఏరియా అండ్ బోర్ అండ్ సంప్ కూడా ఇచ్చారు. మనకి లిఫ్ట్ పొజిషన్ కూడా ఉంది. అండ్ మనకి ఇక్కడ స్టెప్స్ కింద మనకి వాష్రూమ్ లాగా యూటిలిటీ ఏరియా ఇచ్చారు. లిఫ్ట్ పొజిషన్ కి స్పేస్ కూడా వదిలారు. అంటే మనకి ఇల్లు కొన్న తర్వాత లిఫ్ట్ కూడా పెట్టుకోనికి మనకి స్పేస్ అనేది ఇచ్చారు. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము. సో ఫైనల్ గా పైకి వచ్చేసాం కదండి. ఇక్కడ స్టెప్స్ ఏరియాస్ చూస్తే చాలా స్పేసియస్ గా ఉంది. అండ్ ఇక్కడ మనకి ఎదురుగా చూస్తే చాలా స్పేషియస్ గా ఉంది. పైన పిఓపి వర్క్ కూడా నీట్ గా చేశారు. అండ్ ఇక్కడ డోర్ కూడా చూస్తే చాలా మంచి క్వాలిటీ డోర్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మనకి ఇంటి పక్కన సెట్ బ్యాక్ కూడా చాలా లాంగ్ ఇచ్చారండి. అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి అటాచ్డ్ ఉంది సెట్ బ్యాక్ అనేది. నేను తర్వాత కవర్ చేస్తాను. ఫస్ట్ మనం లోపలికి వెళ్ళి హాల్ చూద్దాము. సో మనం ఇక్కడ హాల్లోకి వచ్చేసామండి. సో ఇక్కడ చూడండి, మనకి పిఓపి వర్క్ అనేది చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు. మనకి ఎదురుగా టీవీ పాయింట్ ఇచ్చారు, విత్ కలర్ఫుల్ పెయింటింగ్ తో ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి లైటింగ్స్ చూడండి చాలా మంచిగా ఇచ్చారు. ఇక్కడ పార్టీషన్ చూడండి చాలా నీట్ గా ఉంది. అంటే మనకి పార్టీషన్ లో లైటింగ్స్ కూడా వచ్చినాయి. అండ్ మనకి అది డైనింగ్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి మనం కిచెన్ ఏరియా కవర్ చేద్దాము. అండ్ ఇక్కడ మనకి పూజా రూమ్ అనేది ఇస్తున్నారు. నెక్స్ట్ దాని పక్కన మనకి కిచెన్ ఏరియా ఇచ్చారండి. సో కిచెన్ ఏరియాలో మనకి విండోస్ కూడా ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్. ఇప్పుడు ప్రెసెంట్ పైన మనకి సజ్జ కూడా ఇచ్చారు అండ్ సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు. కిచెన్ పక్కన మనకి యూటిలిటీ ఏరియా లైక్ వాషింగ్ మిషన్ లేదంటే బాల్కనీ లాగా కూడా ఉంది. వెంటిలేషన్ పర్పస్ కూడా మనకి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలకి స్నానాలు చేయడానికి కూడా బాగుంది. అండ్ టైల్స్ కూడా చాలా మంచి క్వాలిటీ టైల్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు. పైన స్పేస్ చూసారు, ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి కూడా మనకి స్పేస్ ఇచ్చారు. సో మనకి పైన కూడా టైల్స్ వర్క్ తో చేశారండి. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది మొత్తం డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాకి కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి కూడా మనకి ఇక్కడ సెల్ఫ్స్ అనేటివి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్ పెట్టుకోవడానికి పాయింట్ ఇచ్చారు. అండ్ ఇది మనకి కామన్ వాష్రూమ్ అండి, ఇండియన్ వాష్రూమ్ వస్తుంది. నెక్స్ట్ బెడ్రూమ్స్ కవర్ చేద్దాము. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్ గా ఉంది, అంటే చాలా పెద్దగా ఉంది. కింగ్ సైజ్ బెడ్ తెచ్చుకున్నా కూడా చాలా మంది పడుకొని కూడా బాగుంది పెద్దగా. పిఓపి కూడా చూడండి చాలా నీట్ గా ఉంది. నెక్స్ట్ మనకి సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. దానిపైన మనకి సజ్జలాగా కూడా ఇచ్చారు సామాన్లు పెట్టుకోవడానికి. వెంటిలేషన్ పర్పస్ మనకి స్లైడింగ్ టైప్ విండోస్ ఇచ్చారు. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారండి ఇక్కడ. సో టైల్స్ వర్క్ తో చాలా బాగా చేశారు వాష్రూమ్ అనేది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దాం.
సో ఇక్కడ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుందండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో చూడండి పిఓపి వర్క్ చాలా కలర్ఫుల్ గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి సెల్ఫ్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. మనకి స్లైడింగ్ టైప్ విండో కూడా వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ అనేది చెప్పినాను కదా స్టార్టింగ్ లో సెట్ బ్యాక్ చాలా లాంగ్ ఇచ్చారు, అది ఇక్కడ వరకు అటాచ్మెంట్ అనేది వచ్చింది. సో ఇక్కడ చూడండి మనకి ఓవరాల్ గా బాల్కనీ దీనికి వచ్చినాం. ఓవరాల్ గా వ్యూ చూడండి చాలా బాగుంది, చెట్లు అంత గ్రీనరీ మంచిగా ఉంది. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము. సో ఫైనల్ గా పైకి వచ్చామండి. రెయిన్ వాటర్ స్టెప్స్ మీద పడకుండా మనకి మంచిగా కవర్ చేశారు. సో ఇక్కడ చుట్టుపక్కల లొకేషన్ చూపిస్తున్నాను చూడండి. సో ఓవరాల్ గా లొకేషన్ చూడండి. సో మనకి ఈ ప్రాపర్టీ వచ్చి 171 స్క్వేర్ యార్డ్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు. 30/52 డైమెన్షన్స్ అనేది ఇచ్చారు. మనకి ఇంటి ఎదురుగా 25 ఫీట్ రోడ్ అనేది వస్తుంది. వెస్ట్ ఫేస్ లో మనకి ప్రాపర్టీ అనేది వస్తుందండి. G+1 బిల్డింగ్ ప్లస్ పర్మిషన్ కూడా ఉంది మనకి. సో ఆల్రెడీ కింద నేను వీడియోలో చూపించాను కదా కమర్షియల్ షట్టర్ కూడా ఉంది. మనకి లిఫ్ట్ పెట్టుకోవాలనుకున్న ఇన్ ఫ్యూచర్ లో మనకి పొజిషన్ కూడా వదిలారు. గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి కమర్షియల్ స్పెటర్ ప్లస్ షట్టర్ మళ్ళీ తర్వాత ఒక BHK ఇచ్చారు. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK ఇచ్చారు. నియర్ బై మనకి డిమార్ట్, ఇంకా వనస్థలిపురం మెట్రో స్టేషన్, ఇంకా జీ ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంకా చాలా స్కూల్స్ కూడా దగ్గరలో ఉన్నాయి. మనకి వాకబుల్ డిస్టెన్స్ చెప్తున్నాను కదా, చూపించాను కదా ఆల్రెడీ 100 ఫీట్ రోడ్ మనకి వాకబుల్ డిస్టెన్స్ ఉంది మెయిన్ రోడ్. అండ్ ఇక్కడ చూడండి మనకి పైన టెర్రస్ మీద మన బిల్డింగ్ ది ఎలివేషన్ చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు. సో దీని ప్రైస్ తెలుసుకునే ముందు చాలా మంది వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. సో నేను ఓనర్ బిల్డర్ నంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, డైరెక్ట్ మీరు బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు. మొత్తం ఓవరాల్ గా వ్యూ ఇల్లు చూపించాను కదా, ఈ ఇల్లు మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ కి రిలేటివ్స్ కి కూడా ఫార్వర్డ్ చేయండి. చాలా తక్కువ బడ్జెట్ కి మనకి ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది. దీని ప్రైస్ వచ్చి 1.550 lakhs అని అంటున్నారు, అంటే 1,50,00,000 అంటున్నారు బిల్డర్ గారు. సో నంబర్ డైరెక్ట్ స్క్రీన్ మీద ఉంటుంది కాబట్టి డైరెక్ట్ మీరు బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ బ్యాంక్స్ లోన్ అవైలబుల్, వాటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ లో ఉంది, అంటే మంచిగా ఉంది. థ్యాంక్ యూ.